మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఎన్నికల ముందు చెప్పిందొకటి, ఆ తర్వాత చేసేదొకటిలా ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే బ్రాహ్మణుల సంక్షేమం విషయంలో ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేసింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో నియోజకవర్గానికో అపర కర్మల భవనం ఏర్పాటు చేస్తామని హామీలిచ్చి ఉన్న స్థలాలను ఖాళీ చేయించే పనిలో పడ్డం దారుణమని ఏపీబీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరి ఆరోపించారు. తిరుపతిలోని ఏపీబీఎస్ఎస్ తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన వైజాగ్లోని బోడి బంగ్లాను వేరొక చోటికి తరలించాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బోడి బంగ్లా 175 రోజులు అల్టిమేట్పై భగ్గుమంటున్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాలంటూ బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. ఏపీబీఎస్ఎస్ మరియు తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి, తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల అవసరాలకిచ్చిన హామీలే కాకుండా ఇంకా ఎన్నో చేయాల్సిందన్నారు. విశాఖలో కొందరు స్వార్థంతో నడిబొడ్డున ఉన్న బోడ సత్రాన్ని వేరే చోటికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోవాలని హెచ్చరించారు. గతంలో నగర శివార్లో ఉండే భవనం నేడు నగర పరిధి పెరిగినందున ఊరి మధ్యలో చేరిందని, వివిధ మతాలకు సంబంధించి శ్మశాన వాటికలు ఊరి మధ్యలో నిర్వహించడానికి లేని అభ్యంతరం హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా జరిగే అపర కర్మల విషయంలో ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. తల్లిదండ్రులకు చేసే కర్మకాండల విషయంలో అభ్యంతరం చెప్పడం దుర్మార్గమైన చర్య అని, భవనాన్ని శాశ్వతంగా ప్రాతిపాదికన అదే చోట ఉంచి నిర్మించుకోవడం కోసం కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ సంఘాలు త్వరలోనే చలో విశాఖ పిలుపునిచ్చేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్పొరేషన్ పేరుతో కొందరి స్వార్థం వల్లే స్థలం కోల్పోతున్నామంటున్న బ్రాహ్మణులు ఆ స్థలంపై కన్నేసిన వారికి పుట్టగతులుండవన్నారు. మీడియా సమావేశంలో ఏపీబీఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి వేదం హరి, తిరుపతి బ్రాహ్మణ సంఘాల సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ నొస్సం నరసింహాచార్యులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి ప్రకాష్, ముకుందాపురం మహేష్, కృష్ణమూర్తి, బాలాజీరావు, బాలాజీ శర్మ, కుశాల్, శ్రీకాంత్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణుల పట్ల ఈ అతి కొద్ది కాలంలోనే జరుగుతున్నటువంటి దాడులు కానీ, వాళ్ళపైన అజమాయిషీతనం కానీ, వీటినన్నిటినీ మీ మీడియా ముందు తెలుపుతూ వాళ్ళందరినీ హెచ్చరించాలి, ఇటువంటివి మానుకోవాలి అనేసి మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు చూసినట్టయితే గత జూన్ నెలలోనే ఎంపీడీఓ గారు, రాళ్లపల్లి దగ్గర ఎంపీడీఓ గారి మీద దాడి జరిగింది. అంతకు ముందు మన కాకినాడలో పురోహితుల పైన అర్చకుడు ఆయన కొడవలతో ఆయన్ని ఇచ్చేయడం జరిగింది. తర్వాత కదిరిలో అలాగే అర్చకుడు ఆత్మహత్యకు పాల్పడతాను, అక్కడున్న స్థలాన్ని కబ్జా చేస్తున్నారనేసి ఆయన సోషల్ మీడియా ద్వారానే మనకందరికీ వీడియోలు పంపించారు. ఇవన్నిటినీ మీకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఒక 2 రోజుల క్రితం విశాఖపట్నంలో బోడమ్మ గారి సత్రం, అంటే ఇక్కడ అపరకర్మలు నిర్వహిస్తారు, ఈ సత్రాన్ని తాళం వేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ బయటికి పంపే విధంగా అక్కడ స్థానికులు కానీ కార్పొరేటర్లు కానీ చొరవ తీసుకోవడం జరిగింది. ఇది మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా బ్రాహ్మణులు వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు చేతగాని వాళ్ళుగానే ఉన్నారు, వీళ్ళని అనగదొక్కచ్చు అనే ఒక విధంగానే వీళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ బ్రాహ్మణ ద్వేషులు ఉన్నారో వీళ్ళందరూ చర్యలు చేపడుతున్నారు. ఇది రాష్ట్ర సంఘాల తరపు నుంచి మరియు హిందూ సమాజాల తరపు నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఆ బోడమ్మ గారి సత్రం ఇప్పుడు కాదు, 120 ఏళ్ల క్రితంగా అక్కడ అపరకర్మలు నిత్యం నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఊరి చివరి ఉండింది, ఈరోజు జనాభా పెరగడంతో అది ఊరు మధ్యలో రావడం. అక్కడే కాదు, మన తిరుపతిలో తీసుకున్న లీలామాల దగ్గర ఉంది,
అట్లే రాజమండ్రిలో కూడా సెంటర్లోనే ఉంది. ఇట్లా ప్రతి చోట ఉన్నాయి. అట్లనేసి దాన్ని పంపించేసి అది ఈరోజు కోట్ల విలువ చేస్తుందనేసి బ్రాహ్మణులు అక్కడి నుంచి తరవడం సమంజసం కాదు. అలాగే దీన్ని తిరిగి అక్కడ విశాఖ బ్రాహ్మణులకి అప్పజెప్పకపోతే ఉద్యమం రూపంగా చలో విశాఖ కూడా రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు సిద్ధమవుతాయని మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీకు మళ్ళీ చెప్తున్నాం, బ్రాహ్మణుల మీద బ్రాహ్మణుల పట్ల కించపరిచే విధంగా దాడులు జరిగించడం ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తూ, అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాము. ఆ విశాఖ భవనాన్ని తిరిగి అక్కడున్న బ్రాహ్మణులకు అప్పచెప్పి దాన్ని వారినే కమిటీ వేసుకోమని చెప్పడము, లేదంటే స్థానికులతో వేయడము అది వారి నిర్ణయం. కానీ బ్రాహ్మణులకి అక్కడే మళ్ళీ ఆ భవనం పునర్నిర్మితం కావాలి, అక్కడ అట్లే కొనసాగాలి. నిన్నటి రోజున జిహెచ్ఎంసి వాళ్ళు 120 రోజులు దానికి పరిధిని పెడుతూ అల్టిమేటం ఒకటి జారీ చేశారు. ఈ 120 రోజులు అబ్జర్వ్ చేసి మళ్ళీ మిమ్మల్ని తరలిచ్చేస్తామనేసి. ఇవన్నీ కాదు, మేము మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా ఆ భవనం 120 ఏళ్ల క్రితం స్వాతంత్ర సమరయోధుడు దానం ఇచ్చిన భవనం అది. దాన్ని ఖచ్చితంగా బ్రాహ్మణులకి, అది కాకుండా అక్కడ అపర కర్మలు ఎవరైతే ఇప్పుడు పితృలు చనిపోతారో వాళ్ళకు వచ్చే కర్మలు నిత్యం అక్కడ నిర్వహించేదానికి పురోహితులు, బ్రాహ్మణులైనటువంటి పురోహితులు అక్కడ ఉండి మీకు చేయిస్తున్నారు. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇది హిందువులకు సంబంధించిన కార్యక్రమం. దీన్ని కూడా మీరు వ్యతిరేకిస్తూ పోతే దీనికి మూలాలుండో. దయచేసి తెన్నేటి విశ్వనాథం గారు హిందువుల యొక్క అపర కర్మలు నిర్వహించుకోవడం కొరకు దానంగా ఇచ్చినటువంటి భవనము ఈ బోడమ్మ గారి సత్రం. ఇది విశాఖపట్నంలో నగర నడిబొడ్డులో ఈ రోజు ఉంది. అప్పట్లో ఇది నగర శివారులో ఉండేది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ తమ పితృదేవతలకు, తమ గతించినటువంటి తల్లిదండ్రులకు, పూర్వీకులకు అపరకర్మలు నిర్వహించినటువంటి భవనము. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భవనం ఇది. ఈ రోజు నగరం నడిబొడ్డులోకి వచ్చింది అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది స్వార్థపరులు వాళ్ళు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడుతూ ఆ అపరకర్మల భవనానికి తాళం వేసి కొన్నాళ్ళు వేధించి మళ్ళీ అందరూ ఉద్యమంలాగా వెళ్ళి ప్రతిఘటిస్తే ఆ తాళం తీసి మీకు ఒక 120 రోజులు ఇస్తున్నాము, ఆ 120 రోజుల్లోపు మళ్ళీ మీరు ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేసేయాలి, నగర శివారుల్లో ఎక్కడో మళ్ళీ మేము నిర్మించి ఇస్తాము అనే మాటని ఈరోజు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి హామీలలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా అపరకర్మల భవనాన్ని నిర్మించి ఇస్తాము అని చెప్పేసి ఒక వాగ్దానాన్ని చేశారు. ఆ వాగ్దానం ప్రకారము అన్ని చోట్ల నిర్మించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ విశాఖపట్నంలో మరి ఎందుకు ఉన్నటువంటి భవనాన్ని ఎందుకు అక్కడి నుంచి తరలించాలి అన్నటువంటి ప్రయత్నానికి కొంతమంది స్వార్థపరులు దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది స్వార్థం కోసం ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు, ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దయచేసి కలగజేసుకొని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అదే ప్రాంతంలోనే, అదే స్థానంలోనే తిరిగి అపరకర్మల కొత్త భవనాన్ని నిర్మించాలనుకుంటే కొత్త భవనం అక్కడనే నిర్మించండి. లేదు, కొత్త భవనం నిర్మించకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఉన్నది యథాతథంగా అక్కడనే ఉంచండి అన్నటువంటిది మేము సవినయంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాము. ఈరోజు సమాజంలో చాలా ఒక పార్టీ కాదు, ఒక నాయకుడు కాదు, చాలా వ్యతిరేకమైనటువంటి బ్రాహ్మణ వ్యతిరేకమైనటువంటి చర్యలు ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడే మా రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టుగా కాకినాడలోను, అలాగే కదిరి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలోను ఇలా అనేక మంది అనేక చోట్ల బ్రాహ్మణుల పైన, బ్రాహ్మణుల యొక్క ఆస్తి అంటే వాళ్ళ స్వార్థం ఆస్తం లేదు, ఇంకా దాన ధర్మాలు ఇచ్చినటువంటి వాటిపైన కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమైనటువంటిది ఇది నిజంగా ఖండించదగినటువంటి విషయము. ఏమైనా అంటే ఈరోజు విశాఖపట్నంలో నగరం నడిబొడ్డులో ఉంది, ఇక్కడ అపరకర్మలు చేయడం ఏమిటి అని చెప్పేస్తున్నారు. మళ్ళీ అలాగంటే తిరుపతిలో చాలా ప్రాంతాల్లో కూడా శ్మశానాలు, హరిశ్చంద్ర వాటిల శ్మశానాలు నగరం నడిబొడ్డులోనే ఉన్నాయి. అటు లీలామార్ సర్కిల్ చూసుకున్నా, ఇటు హరిశ్చంద్రపురం చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని కూడా నగరం నడిబొడ్డులోనే. ఒకప్పుడు ఒక పరిమితికి సంబంధించి ఉన్నటువంటి జనాభా ఈ రోజు పెరిగిపోయి ఆనాటి నగర శివార్లు దాటి ఈ రోజు కొత్త పరిధిలో ఏర్పరచుకుంటూ ఉన్నాయి. అందువల్ల ఈ నగరం విస్తృతి చెందే కొద్దీ శ్మశానాలు అనేటువంటివి నగరం మధ్యలోకి వచ్చేస్తూ ఉన్నాయి. దాన్ని అక్కడి నుంచి తరలించడానికి అయితే అవకాశం లేదు కదా. మరి అటువంటిప్పుడు ఇవన్నీ తరలించడానికి అవకాశం లేనప్పుడు కేవలము
ఈ బోడమ్మ గారి సత్రాన్ని అపరకర్మల కోసం నిర్వహించినటువంటి ఈ సత్రాన్ని మాత్రమే ఇక్కడి నుంచి తరలించాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఆ సదరు నాయకులను మేము కోరుతూ వారికి హెచ్చరిస్తూ ఇదే విధంగా కొనసాగితే గనక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా దీనిపై నిరసన దీక్షలు హార్తాళ్లు సమ్మెలు కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ఈ విధమైనటువంటి సమ్మెలు హార్తాళ్ళని కూడా జరుగుతాయి అని చెప్పేసి మేము వారికి హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించవలసిందిగా మరోసారి సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. నమో వెంకటేశాయ. ఈరోజు బ్రాహ్మణుల పైన ఎందుకో చెడుతూ చూస్తున్నారు. ఎక్కడ వినినా కూడా ఈ బ్రాహ్మణుడు అంటే ఎందుకో చాలా కేవలంగా మాట్లాడేది. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, నేను ఒక కార్యక్రమం వెళ్తే స్వామి కూర్చుకుంటే అని అపమర్యాదగా మాట్లాడితే ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము పురోహిత అంటే పురానికి హితం చేసేవాడు, మంచి చేసేవాడు. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు బ్రాహ్మణుడు అంటే ఏ పని జరగదు. అయినా కూడా బ్రాహ్మణుడు కావాలి, బ్రాహ్మణుడి దక్షిణ ఏదైనా అడిగితే కూడా అది కేవలంగా ఈ ఐవారు దక్షిణకు వచ్చినాడు అని చెప్పేసి కేవలంగా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాము. ఈరోజు విశాఖపట్నంలో ఆ బోడెమ్మ గారి సత్రాన్ని ఖాళీ చేయాల్సిన ఆవశ్యకత ఏముంది? బ్రాహ్మణుడు అపర కార్యక్రమాలు చేసుకునేదానికి వీలైతే కొత్త బోర్డును కట్టించండి, లేకపోతే దాన్ని యథావిధిగా అట్లే జరిగేటట్టుగా చూడండి. లేకపోతే బ్రాహ్మణులు పురోహితులు అందరూ కలుసుకొని సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం మేము. అదేవిధంగా తిరుపతిలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో సుమారుగా ఒక 80-90 సంవత్సరాల నుంచి పురోహితం చేసుకుంటూ ఉన్నాము. ముందు కోనేటి కూర్చొని పట్టణాలు పెళ్లి ప్రారంభం చేసుకున్నాము. అక్కడి నుంచి దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.